ఏడాదిలో సెప్టెంబర్ మంత్ ఇచ్చిన హ్యాపీనెస్ మరో మంత్ ఇవ్వలేదు. నెలకు బ్లాక్ బస్టర్ లేదా 2 హిట్స్ పడటమే కష్టం అనుకుంటున్న టైంలో ఏకంగా 4 భారీ హిట్లు ఇచ్చి టాలీవుడ్ ని సేవ్ చేసింది. కానీ అక్టోబర్లో చెప్పుకోదగ్గ హిట్లు లేవు. మరి నవంబర్ సంగతి ఏంటి? ఓసారి రీక్యాప్ చేద్దామా? టాలీవుడ్ లో సెప్టెంబర్ మంత్ 4 బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, కిష్కిందపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన మిరాయ్, హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఓజీని ఆదరించారు ఫ్యాన్స్. కేవలం అనుష్క ఘాటికి మాత్రమే చుక్కెదురైంది. కానీ అక్టోబర్లో వచ్చిన దసరా, దీపావళిని పొరుగు ఇండస్ట్రీలు బాగా క్యాష్ చేసుకున్నాయి. కాంతారా 2, డ్యూడ్ మంచి వసూళ్లను సాధించగా టాలీవుడ్ నుండి కేవలం కేఆర్ఎం మాత్రమే హిట్ గా నిలిచింది. ఇక మంత్ ఎండింగ్ లో వచ్చిన బాహుబలి ద ఎపిక్ 75 కోట్లు రాబట్టుకుంది. నవంబర్ నెల విషయానికి వస్తే మిడ్ రేంజ్ హీరోలకు ఫ్లాప్స్ అందించింది. అక్టోబర్ 31 ఈవినింగ్ ప్రీమియర్స్ తో మొదలైన మాస్ జాతర ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో బొక్కబోర్లా పడింది. మాస్ మహారాజ్ మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నవంబర్ ఫస్ట్ వీక్ లో పోటాపోటీగా 6 సినిమాలు వచ్చాయి. వాటిలో క్యూరియస్ కలిగించాయి ద గర్ల్ ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, జటాధరతో టాలీవుడ్ లో గ్రాండ్ సక్సెస్ అందుకుందామనుకున్న సోనాక్షి అంచనాలపై దెబ్బేసింది ఫిలిం. సుధీర్ బాబు అటు హిందీలో హీరోగా స్టెప్ ఇన్ అవుదామనుకున్న ప్రయత్నాలు బెడిసుకొట్టాయి. ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం ద గర్ల్ ఫ్రెండ్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్, అందులోనూ అమ్మాయిలు ఈ సినిమాకు కనెక్ట్ కావడంతో 30 కోట్లను రాబట్టుకుంది ఈ ఫిలిం. నవంబర్లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. మిడ్ రేంజ్ హీరోస్ మ్యాజిక్ చేయలేకపోయారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. తిరువీర్, టీనా, శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఫిలిం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నవంబర్ 7న చిన్న సినిమాగా వచ్చి గల్లా పెట్టే నింపుకోగలిగింది. బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాలను చవిచూసింది. ఇక్కడే కాదు, ఓవర్సీస్ లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుని నియర్లీ $120K వెనకేసుకుంది. నవంబర్ 14న రిలీజ్ అయిన సంతాన ప్రాప్తిరస్తు, సందీప్ రెడ్డి వంగ ప్రమోట్ చేసిన జిగ్రీస్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయంతే. నవంబర్ 3rd వీక్ లో అల్లరి నరేష్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చాడు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగాయి. కానీ సినిమాలో ఏం లేదని తేలడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. ఇక అంచనాలు లేకుండా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ సెన్సేషన్ హిట్ అందుకుంది. ఇప్పటి వరకు 11 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది ఈ లవ్ స్టోరీ. వీటితో పాటు రిలీజ్ అయిన ప్రియదర్శి ప్రేమంటే ఎప్పుడొచ్చిందో ఆడియన్స్ కు పెద్దగా గుర్తు కూడా లేదు. నవంబర్ చివరి వీక్ లో వచ్చాడు రామ్ పోతినేని. ఆంధ్ర కింగ్ తాలూకాతో నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ వీకెండ్ గడిస్తే కానీ ఈ బొమ్మ రిజల్ట్ చెప్పడం కష్టమే అంటున్నారు క్రిటిక్స్.